వింటర్ సీజన్ అంటే శీతాకాలంలో మన బాడీలో జరిగే చేంజెస్ ఏంటి, మన బీపీ, పెయిన్, సర్క్యులేషను, వీటిలో జరిగే ఈ వ్యవస్థల్లో జరిగే మార్పులు ఏంటి అని మనం చాలామంది అడుగుతుంటారు నన్ను. సో శీతాకాలం ఏంటంటే ఎస్పెషలీ సౌత్ ఇండియాలో మనకి విపరీతమైన వేడి అలవాటు అయిపోవడం వల్ల ఈ 2-3 నెలల్లో లైఫ్ సడన్గా మారిపోతుంది. చాలామంది వాక్కి వెళ్ళేవాళ్ళు వాకులు మానేస్తారు, ఎక్సర్సైజ్ వ్యాయామం చేసేవాళ్ళు వ్యాయామం తగ్గించేస్తారు. ఈ శీతాకాలం చక్కగా మంచి వేడి ఫుడ్ తిని ఇంట్లో రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది చాలామందికి. కానీ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చేయాలి. చాలామంది అంటారు ఈ చల్లగాలి తిరిగితే జలుబు వస్తుందేమో, ఎక్సర్సైజ్ చేయకూడదని. యాక్చువల్గా చల్లగాలికి జలుబుకి ఎటువంటి సంబంధం లేదండి. చాలామందికి కోల్డ్ ఇంటాలరెన్స్ ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ సో మీరు వీలున్నంత వరకు ఎక్సర్సైజ్ అధికంగా చేయాలి, ఎందుకంటే బాడీ యొక్క మెటబాలిజం పెంచుకోవాలి వింటర్ టైమ్స్లో. సో గుడ్ ఎక్సర్సైజ్ చేయండి. చల్లగాలి పీలిస్తే ఏమి జలుబు రాదు. జలుబు అనేది ఒక వైరస్ వల్ల యూజువల్గా వస్తుంది. అది అలసిపోవడం వల్ల బాడీ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వైరస్ లోపలికి అటాక్ వస్తుంది. కాబట్టి మీరు చల్లగాలికి ఎటువంటి లింకులు పెట్టకూడదు. మూడోది ఏంటంటే ఈ టైంలో ఫుడ్ కూడా చక్కగా వేపుడు సామాను, బాగా వేడివేడిగా బజ్జీలు, లేకపోతే సాయంకాలం అయితే ఏమైనా పునుగులు ఇట్లాంటి తినాలనిపిస్తుంది. అగైన్ మన హార్ట్ హెల్త్, మన బ్రెయిన్ హెల్త్, మన కార్డియోవాస్కులర్ హెల్త్ కోసం మనం ఏంటంటే ఆయిల్ చాలా మితంగా తీసుకోవాలని మనకు తెలుసు కదా. సో అది సీజన్ కోసం అది మార్చకూడదు. మనం సమ్మర్లో ఎలాంటి గుడ్ ఫుడ్ డైట్ తింటే వింటర్లో అలాంటి గుడ్ ఫుడ్ డైట్ తీసుకోవాలి. నాలుగోది పార్టీలు. మన న్యూ ఇయర్కి, సంక్రాంతికి, భోగికి, కనుమకి బ్రహ్మాండమైన పార్టీలు పెట్టుకొని నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ ఆహ్లాదించుకొని, మందు తీసుకునే వాళ్ళు మందు తీసుకోవడం చేస్తారు. అగైన్ దే ఆర్ వెరీ వెరీ హార్మ్ఫుల్. ఆల్కహాల్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ యూ. ఆల్కహాల్ చాలా మితంగా తీసుకోవాలి లేదా అవాయిడ్ చేస్తే చాలా బెటర్. ఇప్పుడు కొత్త సైన్స్టిక్ ఎవిడెన్స్ ప్రకారం 1 డ్రాప్ ఆల్కహాల్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కొంత తీసుకుంటే ఆరోగ్యం మంచిదని చెప్పేవాళ్ళం, అది కూడా ఇప్పుడు కరెక్ట్ కాదు. వింటర్ స్పెసిఫిక్గా 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి, ఈ వింటర్లో ఫ్లూ అనేది ఒకటి వ్యాపిస్తుంది. ఫ్లూ అంటే ఏంటంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. అది వచ్చినప్పుడు బాగా 4-5 రోజులు జలుబు, ఇంకా పెద్ద వయసు వాళ్ళకి ఇంకా ఎక్కువ రోజులు జలుబు, దగ్గు ఇవన్నీ వచ్చి ఫీవర్ వచ్చి బాగా ఇంకాపాసిటేట్ అవుతారు. సో సెప్టెంబర్ ఆ ప్రాంతంలో ఈ సీజన్ సరిపోయిన ఫ్లూ వ్యాక్సిన్ మీకు అవైలబుల్గా ఉంటుంది. సో అందరూ వింటర్ ప్లానింగ్కి ఒకసారి మంచి ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిది. ఆ వ్యాక్సిన్ తీసుకుంటే మీకు ఇట్లాంటి సివియర్ జలుబు, దగ్గు, ఫీవర్ రాకుండా ఉంటుంది. అండ్ లాస్ట్లీ ఎయిర్ పొల్యూషన్. వింటర్లో చల్లటి గాలి వల్ల మనకుండే పొల్యూషను, ఈ మంటల వల్ల వచ్చే ఫ్యూమ్స్, లేదా నార్త్ ఇండియాలో రకరకాల ఫ్యూమ్స్, ఇవన్నీ కూడా పైకి ఆకాశంలోకి వెళ్ళిపోవు. ఎందుకంటే టెంపరేచర్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం మొహం చుట్టే ఉంటాయి. అందువల్ల ఎలర్జీలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు ఏదైతే పొగమంట వేసుకుంటున్నారో దానివల్ల మీకే కాదు చాలామందికి ఎలర్జీలు వస్తున్నాయి. మీ ఇంటి అగరబత్తి ఆ ఫ్యూమ్స్ ఎక్కడికి వెళ్ళవు, ఆ చుట్టుపక్కలే ఉంటాయి. సో ఇవన్నీ కూడా అంటే హై పార్టికులేట్ మ్యాటర్ ఎలిసిట్ చేసే ఫ్యూమ్స్ అనమాట. వీటి మీద చాలా అప్రమత్తంగా ఉండి చాలా జాగ్రత్తగా ఉండి వాటిని ఎక్కువగా ఇన్హేల్ చేయకూడదు.